ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన మా నాన్నది అనుమానాస్పద మృతి అంటాడు. ఇది పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే, పాపం ఆయన వాళ్ళ నాన్న అనుమానాస్పద మృతి అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గుర్తొస్తారు. ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం గుర్తురారు. ఎవరి మీద అనుమానం అని చెప్పి అప్పుడు నీ అనుచరులు నువ్వు చెప్పినట్లు రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు చేసి వాళ్ళ ఆస్తులను నష్టపరిచిన వాళ్ళే మళ్ళీ వాళ్ళే వెంట పట్టుకొని వస్తే వాళ్ళకే రాజ్యసభ ఇస్తావు అధికారం అనేప్పుడు, అన్ని చేస్తావు. మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తానే మా నాన్నది అనుమానాస్పద మృతి అంటావు. ఇది అసలు పెద్ద మామూలుగానే ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇంకా ఆయన మాట్లాడింది వివేకానంద రెడ్డి మర్డర్. ఇప్పుడు భారతదేశంలో ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ చేసి నీ తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డిని, మీ చిన్నాయనటువంటి భాస్కర్ రెడ్డిని అక్యూజ్డ్ గా ముద్దాయిలు చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఆ ఛార్జ్ షీట్ కూడా వేసినారు. ఇంకా ఇప్పటికీ కూడా నువ్వు దాని బొంకుతా అది చేస్తే ఏదో అదృష్టము అది ఎటం చేసుకునేవో నువ్వు ముద్దాయి కాలే, సరే ఒకవేళ నీకు తెలియకుండానే జరిగింది అనుకుందాం. ఏనాడైనా గాని నువ్వు పిలిచి ఎవరిని అవినాష్ రెడ్డిని గాని, భాస్కర్ రెడ్డిని గాని, దేవిరెడ్డి శంకర్ రెడ్డి గాని అక్కడ మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత మీరు మా మామ అంటే భారతి వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి కాంపౌండర్ని పిలిపించి ఎందుకు కుట్లేపించినారు, తర్వాత ఎందుకు అక్కడ ఉండే సాక్ష్యాలను తారుమారు చేయాలని చూసినారు, అసలు మీకేం పని ఉంది, మీకేం సంబంధం, మర్డర్ జరిగింది మర్డర్ అని చెప్పాలి కదా, మీకు ఏని చేయమని ఎవరు చెప్పినారు అని నువ్వు ఏనాడన్నా కూర్చోబెట్టి అడిగింటే నీకు నిజంగా సంబంధం లేకుంటే నువ్వు అడిగేవని, లేదా నువ్వేనా చెప్పిండాలా వాళ్ళకు ఈ రకంగా చేయండి అని. దాంట్లో ఏ సంబంధం లేని నన్ను, చంద్రబాబు నాయుడు గారిని, ఆదన్నను, వీళ్ళందరినీ ఇరికియాలని చూసి ఏమేమో పడి ఇంకా ఇప్పటికీ ఇంకా వివేకానంద రెడ్డి ఇదే మాట్లాడితే ఇందాక చెప్పినట్లు తర్వాత వెన్నుపోటు అనేది అది కాదు. వెన్నుపోటు రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే మళ్ళీ సీఎం అయిన తర్వాత ఓన్లీ మీ 3 ఫ్యామిలీలే అంటే షర్మిల అండ్ అనిల్, జగన్ అండ్ భారతి, రాజశేఖర రెడ్డి గారు అండ్ విజయమ్మ గారు 3 ఫ్యామిలీలు ఇజ్రాయెల్ పోయారు. ఒక హోటల్లో ఉండి రమ్మని ఇట్లా 50-50 చేయాలనుకున్నాము, పాపకు కూడా అంటే షర్మిలమ్మకు కూడా అని విజయమ్మ చెప్పినప్పుడు నాకు 5 minutes టైం ఏంటని భారతి గారు ఉండే రూమ్ లోకి పోయి జగన్ రెడ్డి ఆడ ఆమె ఏం చెప్పిందేమో వద్దు 60-40 కావాలంటే నాకు 60 ఆమెకు 40 కావాలని చెప్పడం, దానికి కూడా రెడీ అయ్యి అప్పటికప్పుడే ఒక ఎంఓయు కూడా రాసుకొని ఈ మధ్య షర్మిలమ్మ గారు విజయమ్మ గారు బయటపెట్టిన ఎంఓయు ఆ రోజు ఇజ్రాయెల్లో జరిగింది, అది కూడా బయటపెట్టి అది కాదు నువ్వు వెన్నుపోటు అంటే ఆ రోజు మాట్లాడి 60-40 కూడా ఇస్తానని నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆమెను పాదయాత్రకంతా తిప్పుకొని ఆమెకు నువ్వు చేసినావు చూడు, అది ఒరిజినల్ వెన్నుపోటు అంటే. ఈ బుద్ధుడికి ఆస్తులు పంచేయకుండా ఈ రోజు నువ్వు వెన్నుపోటుదారని సొంత చెల్లెలకు ఆయన మొన్న మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు నాకు